భారతీయ కరెన్సీ చరిత్ర, రూపాయి ప్రయాణం. ప్రియమైన స్నేహితులరా, మన చేతుల్లో ఉండే ఈ రూపాయి నోటు కేవలం డబ్బు మాత్రమే కాదు. ఇది మన దేశం యొక్క వేల సంవత్సరాల చరిత్ర, సంస్కృతి, ఆర్థిక బలానికి సాక్ష్యం. ప్రాచీన కాలం నుంచి ఆధునిక డిజిటల్ యుగం వరకు భారతీయ కరెన్సీ అనేక మార్పులు చెందింది. ఈ రోజు మనం ఆ గొప్ప ప్రయాణాన్ని తెలుసుకుందాం. 1. ప్రాచీన కాలం క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం నుంచి. భారతదేశం ప్రపంచంలోనే మొదటి నాణేలను జారీ చేసిన దేశాల్లో ఒకటి. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో పంచ్ మార్క్డ్ నాణేలు, పంచ్ చేసిన గుర్తులతో ఉండే వెండి నాణేలు వాడుకలోకి వచ్చాయి. ఇవి మహాజనపదాల కాలంలో వివిధ రాజ్యాల్లో వాడబడ్డాయి. 2. మధ్యయుగం, రూపాయి పుట్టుక 16వ శతాబ్దం. రూపాయి అనే పదం సంస్కృతం నుంచి వచ్చింది. రూప్య అంటే వెండి. 1540 నుంచి 1545వ సంవత్సరంల మధ్య కాలంలో షేర్ షా సూరి మొదటి వెండి రూపాయి నాణెం జారీ చేశాడు. ఈ నాణెం 178 గ్రెయిన్స్ బరువు ఉండేది. మొఘల్ సామ్రాజ్యం దీన్ని కొనసాగించింది. 3. బ్రిటిష్ కాలం, పేపర్ కరెన్సీ ప్రవేశం 18వ శతాబ్దం నుంచి. 18వ శతాబ్దం చివర్లో ప్రైవేట్ బ్యాంకులు, బ్యాంక్ ఆఫ్ బెంగాల్ వంటివి మొదటి పేపర్ నోట్లు జారీ చేశాయి. 1861వ సంవత్సరంలో పేపర్ కరెన్సీ యాక్ట్ ద్వారా బ్రిటిష్ ప్రభుత్వం అధికారికంగా నోట్లు జారీ చేయడం మొదలుపెట్టింది. మొదటి నోటు 10 రూపాయలు డినామినేషన్. 4. స్వతంత్ర భారతం 1935 నుంచి. 1935లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) స్థాపించబడింది. నోట్ల జారీ బాధ్యత తీసుకుంది. 1947 స్వాతంత్ర్యం తర్వాత కొత్త డిజైన్లు వచ్చాయి. అశోక స్తంభం వాటర్మార్క్. 1957లో డెసిమల్ సిస్టమ్, 1 రూపాయి 100 పైసలు. 1996 నుంచి మహాత్మా గాంధీ సిరీస్ ప్రారంభం. 2010లో రూపాయి చిహ్నం ఆమోదించబడింది. స్నేహితులారా, ఈ రూపాయి మన దేశ గర్వం. దీని చరిత్ర మన సంస్కృతి, స్వాతంత్ర్య పోరాటం, ఆర్థిక ప్రగతిని ప్రతిబింబిస్తుంది. దీన్ని గౌరవించి సరిగ్గా వాడుకుందాం. మీకు ఈ సమాచారం నచ్చిందని ఆశిస్తున్నాను. భారతీయ కరెన్సీ నోట్ల ముద్రణ ఖర్చు గురించి. ప్రియమైన స్నేహితులారా, మీరు ఎప్పుడైనా ఆలోచించారా, మన చేతుల్లో ఉన్న ఈ చిన్న నోటు, ఈ రూపాయల గుండెల్లో ఎంత శక్తిదాగా ఉందని? ఒక్కో నోటు మన కలలను నెరవేరుస్తుంది, కుటుంబాలను పోషిస్తుంది, దేశ ఆర్థిక వ్యవస్థను నడిపిస్తుంది. భారతదేశం లాంటి గొప్ప దేశంలో కోట్లాది మంది ప్రజలు ప్రతిరోజు వాడే ఈ కరెన్సీ నోట్లను తయారు చేయడం వెనుక ఎంతో కష్టం, ఎంతో జాగ్రత్త, ఎంతో బాధ్యత ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఈ బాధ్యతను అద్భుతంగా నిర్వహిస్తోంది. ఒక్కో నోటు ముద్రణ ఖర్చు చాలా తక్కువగా ఉండేలా చూసుకుంటూ, అదే సమయంలో నకిలీల నుంచి రక్షించేలా అత్యాధునిక సెక్యూరిటీ ఫీచర్లతో తయారు చేయడం, ఇది మన దేశ సామర్థ్యానికి, మన ఆర్థిక వ్యవస్థ బలానికి ఒక గొప్ప ఉదాహరణ. ఈ రోజు మనం చూస్తున్న ఈ ఇన్ఫోగ్రాఫిక్ ఒక్కటే చాలు, మన డబ్బు విలువ ఎంత గొప్పదో, దాన్ని తయారు చేసే వ్యవస్థ ఎంత సమర్థవంతమో తెలుసుకోవడానికి. స్నేహితులారా, మీ ముందు ఉన్న ఈ ఇమేజీ చూడండి. ఇది కాస్ట్ ఆఫ్ ప్రింటింగ్ ఇండియన్ కరెన్సీ నోట్స్ అనే టైటిల్తో ఉంది. బ్యాక్గ్రౌండ్లో భారతీయ రూపాయల చిహ్నం, ఆర్బీఐ లోగో, మహాత్మా గాంధీజీ ఫోటోలతో ఉన్న వివిధ డినామినేషన్ నోట్లు ఫ్యాన్లాగా అమర్చబడి ఉన్నాయి. ప్రతి నోటు పక్కన దాని ముద్రణ ఖర్చు రూపాయల్లో చూపబడింది. మూలం ఆర్బీఐ అని కింద స్పష్టంగా రాసి ఉంది. ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం. 10 రూపాయల నోటు ముద్రణ ఖర్చు కేవలం 96 పైసలు మాత్రమే. 20 రూపాయల నోటు 95 పైసలు. 50 రూపాయల నోటు 1 రూపాయి 13 పైసలు. 100 రూపాయల నోటు 1 రూపాయి 77 పైసలు. 200 రూపాయల నోటు 2 రూపాయలు 37 పైసలు. 500 రూపాయల నోటు 2 రూపాయలు 29 పైసలు. ఆసక్తికరంగా ఉంది కదా? 500 రూపాయల నోటు కంటే 200 రూపాయల నోటు ముద్రణ ఖర్చు కొంచెం ఎక్కువ. ఎందుకంటే ప్రతి డినామినేషన్కు వాడే కాగతం, ఇంక్,
సెక్యూరిటీ ఫీచర్లు వేర్వేరుగా ఉంటాయి. ఎక్కువ విలువైన నోట్లు ఎక్కువ సెక్యూరిటీ ఫీచర్లతో రూపొందించబడతాయి కాబట్టి ఖర్చు కొంచెం ఎక్కువ అవుతుంది. కానీ మొత్తంగా చూస్తే ఏ నోటైనా దాని ముఖ విలువ కంటే చాలా చాలా తక్కువ ఖర్చుతో ముద్రించబడుతుంది. ఇదే మన ప్రభుత్వానికి సీనియరేజ్ అనే లాభం తెస్తుంది. అంటే ముద్రణ ఖర్చు తక్కువ, ముఖ విలువ ఎక్కువ కాబట్టి వచ్చే అదనపు ఆదాయం. ఇప్పుడు ముఖ్యమైన ప్రశ్న, ఈ నోట్లు ఎక్కడ తయారవుతాయి? భారతదేశంలో 4 అత్యాధునిక ముద్రణాలయాలు ఉన్నాయి. ఇవి ఆర్బీఐ పర్యవేక్షణలో పనిచేస్తాయి. నాసిక్, మహారాష్ట్ర. కరెన్సీ నోట్ ప్రెస్, నాసిక్. ఇక్కడ ప్రధానంగా తక్కువ డినామినేషన్ నోట్లు ముద్రిస్తారు. దేవాస్, మధ్యప్రదేశ్. బ్యాంక్ నోట్ ప్రెస్, దేవాస్. మైసూరు, కర్ణాటక. భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రన్ పీవీటీ లిమిటెడ్, బీఆర్బీఎన్ ప్లాంట్. సాల్బోని, పశ్చిమ బెంగాల్. మరో బీఆర్బీఎన్ ప్లాంట్. ఈ 4 ప్లాంట్లలో అత్యంత రహస్యంగా అత్యధిక సెక్యూరిటీతో నోట్లు ముద్రించబడతాయి. ప్రత్యేకమైన కాగతం, కాటన్ బేస్డ్, స్పెషల్ ఇంక్స్, వాటర్మార్క్, సెక్యూరిటీ థ్రెడ్, మైక్రో ప్రింటింగ్ వంటి ఫీచర్లు వాడతారు. ఇవన్నీ ఇప్పుడు దేశీయంగానే తయారవుతున్నాయి. ఇది మన ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యానికి ఒక గొప్ప ఉదాహరణ. ఈ ఖర్చులు ఎందుకు ఇంత తక్కువగా ఉంటాయి? ఎందుకంటే ఆర్బీఐ చాలా సమర్థవంతంగా ప్లాన్ చేస్తుంది. కోట్లాది నోట్లు ఒకేసారి ముద్రించడం వల్ల యూనిట్ ఖర్చు తగ్గుతుంది. అయితే గత కొన్ని సంవత్సరాలుగా ముద్రణ ఖర్చు కొంచెం పెరిగింది. 2024 నుంచి 2025లో మొత్తం 6,372.8 కోట్లు ఖర్చు అయింది. ముందు సంవత్సరం కంటే 25% ఎక్కువ. కానీ ఒక్కో నోటు ఖర్చు ఇంకా చాలా తక్కువగానే ఉంది. మరో ఆసక్తికర విషయం, 2000 రూపాయల నోటు గురించి ఇక్కడ చూపలేదు. ఎందుకంటే అది ఇప్పుడు ముద్రణలో లేదు, చాలా వరకు తిరిగి వచ్చేసింది. ప్రస్తుతం 500 రూపాయల నోట్లే అత్యధికంగా సర్కులేషన్లో ఉన్నాయి. ఈ సమాచారం మనందరికీ ఎందుకు ముఖ్యం? ఎందుకంటే డబ్బు విలువ తెలుసుకోవడం, నకిలీ నోట్లను గుర్తించడం, ఆర్థిక అవగాహన పెంచుకోవడం ఇవన్నీ మన దేశ ప్రగతికి అవసరం. స్నేహితులారా, ఈ చిన్న నోటు మన చేతుల్లోకి రావడం వెనుక ఎంతో శ్రమ, ఎంతో బాధ్యత ఉంది. ఆర్బీఐ ఈ బాధ్యతను అద్భుతంగా నిర్వహిస్తూ మన ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తోంది. మనం కూడా ఈ డబ్బును గౌరవించి సరిగ్గా వాడుకుంటే మన కలలు నెరవేరడమే కాక మన దేశం మరింత గొప్పగా ఎదుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మరచిపోకండి. ధన్యవాదాలు. జై హింద్.